మనము ఏం మాట్లాడుకుంటున్నాము అని అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి ఆ, చాలా 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 సజెషన్స్ పవర్ ని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సజెషన్స్ అంటే మనకి మనము ఇచ్చుకునే ఆ, ఒక రకమైన రీఫర్బిష్మెంట్ అన్నమాట. ఎస్, ఇది నేను చెయ్యగలను, లేకపోతే ఇది నేను చెయ్యలేను అని మనము ఏది నమ్మితే, సజెషన్ అనేది ఏది నమ్మితే మనకి ఫ్యూచర్ లో కూడా అలాగే జరగబోతోంది. అంటిల్ అన్లెస్ దట్ ఈస్ క్వశ్చన్డ్. ఇంతవరకు మనం నిన్న మాట్లాడుకున్నాం, అవునా? మనము ఏది మనకి రైట్ అని నమ్మితే అదే జరగబోతోంది. మనము క్వశ్చన్ చేయనంత వరకు అదే ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని ఏళ్ళైనా సరే మనం దాన్ని క్వశ్చన్ చేయకపోతే, ఎందుకు అని లాజికల్ గా క్వశ్చన్ చేయకపోతే మనం ఏదైతే నమ్ముతామో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంది. పిల్లలకైనా సరే, మనమైనా సరే, మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే, మనకి మొదట ఏదైతే ఒక వ్యక్తి గురించి అభిప్రాయము, ఒక విషయం గురించిన అవగాహన ఎలా అయితే మొదట మన మైండ్ లో మనకి మనము నిజము అని నమ్మాము, అదే కంటిన్యూ అవుతా ఉంది. సో ఐ విల్ బి ట్రయింగ్ టు టెల్ మై స్టోరీ ఆల్సో ఇక్కడ. సో ఈరోజు జాగ్రత్తగా, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మై జర్నీ త్రూ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ పరీక్షకి నేను సన్నద్ధమయ్యేటప్పుడు, నా ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు ఆ, జరుగుతున్న స్టోరీ ఇది. కాబట్టి రాసుకోవడానికి ఎక్కువ ఏం లేదు, కానీ జస్ట్ గో త్రూ ఆల్ ఆఫ్ దిస్. దీని మూలాన మనకి ఇక్కడ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఐ విల్ బి ట్రైన్ టు స్టోరీ కొంచెం పార్ట్ కాకుండా మొత్తం చెప్పడానికి ప్రయత్నిస్తాను. దాని తర్వాత దీని నుంచి మనం లెసన్ ఏం నేర్చుకున్నాము అనేది మనము మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. వండర్ఫుల్. సో నేను 2008 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. 2008 బ్యాచ్ అని అంటే ఎగ్జామినేషన్ 2007లో జరిగింది. రిజల్ట్ వచ్చేసరికి 2008 మేలో వచ్చింది. సో నా ఈ స్టోరీనే చెప్తాను. సబ్ కాన్షియస్ మైండ్ ని నేను ఎలా యూజ్ చేసుకున్నాను అనే ఆ, దానికి నా ఉదాహరణ చెప్తాను. సో దట్ యు విల్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. నేను when I say I have used my subconscious mind through my journey, it is not the thing that I wanted to say that I used subconscious mind for my success. నా సక్సెస్ కోసం నా సబ్ కాన్షియస్ మైండ్ ని యూజ్ చేసుకున్నాను అనేది ఇక్కడ హైలైట్ కాదు. నేను సక్సెస్ అయ్యే ముందు ఎన్నో సార్లు ఫెయిల్యూర్ అయ్యాను. ఆ ఫెయిల్యూర్ కి కారణం నా సబ్ కాన్షియస్ మైండ్, నా సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామింగ్. ఆ విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆర్ యు గెట్టింగ్ దిస్? అందరూ మనము సబ్ కాన్షియస్ మైండ్ ని ఆ, ఆ, మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం కాబట్టే మనము సక్సెస్ అవుతాము అని అనుకుంటాము. ఎస్, దట్ ఈస్ రైట్. కానీ ఒక్కొక్కసారి ఈ సక్సెస్ అనేది, అంటే నేను 2002లో ఇంజనీరింగ్ అయిపోయింది. 2007 వరకు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ లో ఉత్తీర్ణత సాధించడానికి, లేకపోతే పాస్ అవ్వడానికి. అందరూ 2007లో ఎగ్జామినేషన్ లో నేను పాస్ అయ్యాను అని అనుకుంటారు, కానీ అంతకు ముందు ఎన్నో సార్లు, అంటే 2003 నుంచి రాస్తున్నప్పుడు ఐ వాజ్ సింప్లీ
failing, not be able to get or achieve success. ఎందుకు అని అంటే the reason is I have programmed my subconscious mind. It is not, of course, the story of success, but it is the story of failure. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జస్ట్ లిసన్ సో దట్ అందరూ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తా ఉన్నాను. సో ఐ థింక్ వీ విల్ స్టార్ట్ ద స్టోరీ నా. నేను 2002లో ఇంజనీరింగ్ అయిపోయింది. సో నన్ను మా పేరెంట్స్ అడిగారు ఏంటి అని అంటే, నెక్స్ట్ ఏంటి. అదేదో నాని సినిమాలో అడుగుతా ఉంటారు కదా, నెక్స్ట్ ఏంటి అనేసి. మనం ఒక మజిలీ చేరుకోగానే, లేకపోతే ఒక డెస్టినేషన్ చేరుకోగానే ఎవ్రీబడి విల్ బి ఆస్కింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ విల్ యూ డూ నెక్స్ట్, ఏం చేస్తావు, ఏం చేస్తావు, నెక్స్ట్ ఏంటి. ఒక ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను, పాస్ అయ్యి ఆ సక్సెస్ ని అనుభవించే లోపలే ద హోల్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ఎల్స్ హోల్ ఆఫ్ ది ఈకో సిస్టమ్ అరౌండ్ యూ, మీ చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని ఫోర్స్ చేసి అడుగుతా ఉంటారు నెక్స్ట్ ఏంటి, నువ్వేం చేయబోతున్నావు అనేసి. సో 2002లో నేను ఐ గాట్ ఇన్ టు నా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవ్రీబడి వాజ్ ఆస్కింగ్ నెక్స్ట్ ఏంటి. మా నేను అప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పాను, సో నేను ఐఏఎస్ రాస్తాను, ఐఏఎస్ అవుతాను అనేసి చెప్పాను. సో ఎవ్రీబడి అంటే మా ఫ్యామిలీస్ లో ఉన్న, అంటే అప్పటిదాకా జస్ట్ ఇమాజిన్ అబౌట్ 2002 అంటే ఇప్పటికీ 23 ఏళ్ళు, 23 ఏళ్ల క్రితం, 23-24 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కదా. అప్పటికి మా ఫ్యామిలీస్ లో ఎక్కువ మంది ఇంజనీర్స్ లేదు, అంటే ఒకళ్ళు ఇంజనీర్ ఉన్నారు, అది కూడా ఎప్పుడో అయిపోయి ఉన్నారు. తర్వాత నేను అనేసరికి ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్ అన్నమాట. మా అక్కకి అప్పుడే పెళ్ళి అయ్యి ఉంది. ఆ, తను యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అక్క బావ గారు. సో నేను వాళ్ళ ప్రోద్బలంతో నేను జిఆర్ఈ టోఫెల్ అనేసి రాశాను. జిఆర్ఈ అని అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్, టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. దేనికోసం, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇక్కడ అయిపోతే ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం యుఎస్కి వెళ్ళి చదువుకోవడం. దానికోసం నాతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఇంకో 59 మంది ఆ, మా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వెళ్ళారు. అందరూ, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిటర్న్ నాలాగే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, మంచి బ్రాంచ్, మంచి కాలేజ్, మంచి ప్లేస్మెంట్స్. వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నా సరే, ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ వాల్యూ తగ్గిపోయిందేమో తెలియదు, కానీ అంతకు ముందు ఇఫ్ ఇట్ వర్ టు బి 23 years బ్యాక్, జస్ట్ ఇమాజిన్ ద వాల్యూ ఆఫ్ ఇంజనీర్ అండ్ ఆల్సో ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఇప్పుడు అనుకుంటున్నాడు వేరే వేరే ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి లేవు, అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే చాలా చాలా పెద్ద డిమాండ్, అఫ్ కోర్స్. సో లెట్ us గో ఇన్ టు ద టాపిక్. అందరూ కూడా ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ హ్యావ్ రిటర్న్ జిఆర్ఈ టోఫెల్. అందరూ కూడా వేరే వేరే స్టేట్స్ లోకి వెళ్ళిపోవడానికి, అంటే స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోవడానికి అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది. నాకు మంచి స్కోర్ వచ్చింది జిఆర్ఈలోను టోఫెల్లోను. ఈ మంచి స్కోర్ రావడం మూలాన ఐ హావ్ గాట్ అడ్మిషన్ ఇన్ టు ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. సదరన్ ఇల్నాయిస్ యూనివర్సిటీ, వెస్ట్రన్ మిషిగన్ యూనివర్సిటీ అనేసి యూనివర్సిటీస్ లో నాకు I-20s అంటే ఆ, మంచిగా అడ్మిషన్ వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇంకొక వారం రోజుల్లో నా వీసా ఇంటర్వ్యూ. అప్పుడు హైదరాబాద్ లో కాన్సులేట్ ఉండేది కాదు, యుఎస్ కాన్సులేట్. సో ఇట్ యూస్ టు బి ఇన్ చెన్నై. ఆ, చెన్నైకి వెళ్ళాలి ఇంకొక వారం రోజుల్లో. ఆ, ఆ, నా వీసా ఇంటర్వ్యూ అందరూ వెళ్ళొచ్చారు, నేను కూడా వెళ్ళాలి. చాలా మంది వెళ్తా ఉన్నారు. సో ఆ, ఈ కాన్సులేట్ కి వెళ్ళేటప్పుడు, సో ప్రిపేర్ అవుతున్నాను.
కాన్సులేట్ కి ఈ వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. మా అక్క బావ గారు అక్కడ ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. యుఎస్ లో 2000 నుంచి అక్కడే ఉన్నారు. నా 2002లో కంప్లీట్ అయిపోయింది. 2002 లేటర్ హాఫ్ అంటే సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో నేను ఈ ఆ, నా ఫర్దర్ స్టడీస్ కోసం ప్రయత్నిస్తా ఉన్నాను. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్, ఇంకో వారం రోజుల్లో కాన్సులేట్కి వెళ్ళాలి అనగానే ఆ, మిగతా వాళ్ళందరూ ఆ, చాలా మందికి 99% పీపుల్కి వీసా ఇప్పుడులాగా రిజెక్ట్ అవ్వడము అట్లా చాలా తక్కువ ఉండేది. వీసా రిజెక్ట్ అవ్వడము అని అంటే ఓన్లీ వన్ రీజన్ ఉండేదన్నమాట. ఏంటి? కాన్సులేట్ వారికి ఆ, ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి. ఏమని అని అంటే దట్ ఐ విల్ కమ్ బ్యాక్, నేను అక్కడ సెటిల్ అవ్వను, నేను ఇక్కడ ఉంటాను అనేసి ఆ, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి అని అంటే నా పేరు మీద ఇంత ఆస్తి ఉంది అనేది వాళ్ళకి చూపించాలి. రెండోది, ఆ, నేను అక్కడ ఎడ్యుకేషన్ ని నేను నా అంతటి నేను స్పాన్సర్ చేసుకోగలను, వేరే ఎవరి మీద డిపెండ్ అవ్వను అనేసి చెప్పాలి. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే యుఎస్ కాన్సులేట్కి వెళ్ళే ముందు నా పేరు మీద ఫలానా ఇన్ని డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని ఆ, ఒక స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళి యుఎస్ కాన్సులేట్ లో చెన్నైలో చూపించాలి వీసా ఇంటర్వ్యూ రోజున. అర్థమవుతుంది కదండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? సో వీసాకి మనం ఫాలో ఇదేం చేయాలి అని అంటే బ్యాంక్ మేనేజర్ దగ్గర నా బ్యాంక్ మేనేజర్ దగ్గర నా అకౌంట్ లో డబ్బులు ఫలానా ఇన్ని డబ్బులు ఉన్నాయి అనేసి చూపించాలన్నమాట. సరే, చూపిద్దాము అనేసి నేను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి ఆ, అందరూ ఎంత చూపిస్తున్నారు అనే మన కుతూహలం ఉంటుంది కదా. బికాస్ బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా ఓన్లీ వీసా గ్రాంట్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ బ్యాలెన్స్ 20 లక్షలు 30 లక్షలు అలా చూపిస్తా ఉన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చూపించాలేమో నాకు తెలీదు. 20 lakhs ఆర్ 30 lakhs మా ఫాదర్ అకౌంట్ లో కానీ నా అకౌంట్ లో కానీ ఉన్నాయి అని చూపించాలి. సో మిగతా వాళ్ళందరూ ఆ, ఎలా చూపిస్తున్నారు అనేసి చూస్తున్నాయి. ఎందుకంటే మనకి 20 lakhs 30 lakhs అంత ఉండవు కదా మన మన బ్యాంక్ బ్యాలెన్స్ లో. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కానీ. సో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళంతా బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తెచ్చుకుంటున్నారు. ఏమని? ఇదిగో ఫలానా సాయిరామ్ అకౌంట్ లో 20 లక్షలు ఉన్నాయి, లేకపోతే 25 లక్షలు ఉన్నాయి, ఈ రోజుకి ఇతని బ్యాలెన్స్ ఇంత. సో దిస్ ఐఆమ్ సర్టిఫైయింగ్ అనేసి బ్యాంక్ మేనేజర్ సైన్ చేసి స్టాంప్ వేసి మనకు ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ ని తీసుకెళ్లి ఒరిజినల్ ఫామ్ లో యుఎస్ కాన్సులేట్ వాళ్ళకి చూపించాలి. సరేనా? సో అందరూ ఇలానే చేస్తున్నారు. నేను ఇప్పుడు అడిగాను, ఆ, మరి బ్యాంక్ మేనేజర్ ఎలా ఇస్తున్నారు సర్టిఫికెట్ అని అంటే మీకు నిజంగా అన్ని డబ్బులు ఉన్నాయా అంటే లేదు లేదు, నేను ఐఎమ్ ఆస్కింగ్ ఏ కన్సల్టెన్సీ ఫర్మ్. అప్పుడు పేరు ఏదో మనకు అప్పుడు అవసరం లేదు, దాన్ని విసు కన్సల్టెన్సీ అనేవాళ్ళు అక్కడ గుంటూరులో. ఆ కన్సల్టెన్సీ ఫర్మ్ వాళ్ళని మేము అడుగుతాము. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నీ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. నువ్వు అడిగితే ఎంత? ఒక 20 లక్షలు 30 లక్షలు డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు వేసినప్పుడు ఆ నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కనిపిస్తాయి కాబట్టి కరెక్ట్ గా డబ్బులు వేసిన కొంచెం సేపటికి నువ్వు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. అతను నీ అకౌంట్ లో డబ్బులు వేయడం చూసి, డబ్బులు ఉండడం చూసి అది సర్టిఫై చేస్తాడు. అది సర్టిఫై చేసేసిన తర్వాత ఈ కన్సల్టెన్సీ ఫర్మ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళ డబ్బుల్ని. నువ్వు మళ్ళీ వాళ్ళకి చెక్ ఇచ్చేస్తావు, వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు. ఈ ప్రక్రియకు గాను ఒక 7,000 10,000 వాళ్ళు డబ్బులు బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే
నా అకౌంట్ లో 7-8 గంటలు డబ్బులు ఉండడం మూలాన వాళ్ళకి ఎన్ని గంటలు అయితే ఉంటాయో అన్ని వేల రూపాయలు ఇవ్వాలి అనేసి చెప్పారు. సో నాకెందుకో ఈ ప్రక్రియ మంచిగా అనిపించల. డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నావి కాదు. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఏమన్నా తప్పు చేస్తున్నాడా అని అంటే, బ్యాంక్ మేనేజరు ఏం తప్పు చేయట్లా. అతను చూసి కదా ఇస్తుంది, నా బ్యాంక్ అకౌంట్ లో ఇన్ని డబ్బులు ఉన్నాయని చూసే కదా ఇస్తుంది, చూడకుండా ఏమి ఇవ్వట్లేదు. హీఈస్ డూయింగ్ హిస్ థింగ్ రైట్. ఈ కాన్సులేట్ వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తున్నారా అని అంటే, వాళ్ళు ఇదిగో వాళ్ళకి ఇదొక ప్రక్రియ ఏర్పరచుకున్నారు, ఇదిగో లేకపోతే మన వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు అనేసి ఆ బ్రెయిన్ డ్రైన్ అయిపోతుందో, లేకపోతే వాట్ ఎవర్, వాళ్ళకి మనం అక్కడ ఉండడం ఇష్టం లేదు, వాళ్ళు ఓన్లీ చదువు పర్పస్ కోసం వెళ్తున్నాం కదా. కానీ మనం అందరం కూడా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు చదువు పర్పస్ కోసం కాకుండా అక్కడ చదువుకుని ఆ తర్వాత ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయే ప్రక్రియ అది. సో యుఎస్ కాన్సులేట్ వాళ్ళు కూడా తప్పేం చేయట్లా. ఎందుకనంటే వాళ్ళకు ఒక భరోసా కావాలి, నువ్వు వెనక్కి వస్తావు అనేసి. వాళ్ళు ఇంకా దేన్ని నమ్ముతారు? మీ ఆస్తిని నమ్ముతారు, మీకున్న ఆ, ఈ ఈ ఫలానా బ్యాంక్ బ్యాలెన్స్ ను నమ్ముతారు. సో ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ తప్పు చేయట్లా, కన్సల్ ఈ యుఎస్ కాన్సులేట్ వాళ్ళు తప్పు చేయట్లా. కన్సల్టెన్సీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా అంటే, వాళ్ళ వ్యాపారం అది. వాళ్ళు వాళ్ళు సరిగ్గానే చేసుకుంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే, ఐ ఫెల్ట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్. నేను నేను కదా తప్పు చేసేది. ఏదైతే రూల్ ఉందో దాన్ని స్క్యూ చేసి నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాను. అసలు నేను నిజంగా తప్పు చేస్తున్నా? అసలు ఈ తప్పు చేయవలసి వస్తే అసలు ఎందుకు చేస్తున్నాను? నేను ఫలానా దేశానికి వెళ్ళి చదువుకోవాలి అనేసి నా ఉద్దేశం కదా. లేకపోతే నేను ఫలానా దేశానికి వెళ్ళి ఉద్యోగంలో స్థిరపడాలి అని కదా నేను అనుకుంటున్నది. అసలు అది వాళ్ళందరూ ఆ, నేను చదువుకోవాలి అని అంటే, నా కాలేజీలో నాకు మంచి సీట్ వచ్చింది, నా ఎంసెట్ ర్యాంక్ బట్టి నాకు మంచి సీట్ వచ్చింది, నన్ను నమ్మి అప్పుడు వీళ్ళేం అడగలేదు. కానీ ఈ దేశం నన్ను నమ్మడంలా. నన్ను నమ్మని దేశానికి నేను అసలు ఎందుకు వెళ్ళాలి? నన్ను నమ్మని దేశానికి అంటే నేను వాళ్ళకి చూపించాలి, నేను వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పడానికి ఒక, అది రైటో తప్పో నాకు ఇప్పటికీ తెలీదు. ఈ నాకు ఎందుకో మంచిగా అనిపించలా. అసలు ఒక 7,000 8,000 ఇవ్వడానికి నాకు మనస్కరించలా. నన్ను నమ్మని దేశానికి నేను వెళ్తున్నాను, నాకు అవసరం లేని చదువు చదువుకుంటున్నాను. అసలు వై షుడ్ ఐ గో దేర్? అండ్ తర్వాత చేసేది ఏంటి? ఆ పనంతా నాకు ఇదిగో మా అక్క బావగారు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుకున్నది ఏంటి, ఆ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చి మా పేరెంట్స్ తోటి చెప్పాను. నేను మీకు జిఆర్ఈ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టించాను, గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ దానికోసం హైదరాబాద్ వెళ్ళి, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక 2 రోజులు ఉండి అక్కడ ఆ, ఆ ఆ ఎగ్జామినేషన్ రాసి వచ్చాను. టోఫెల్ కి చాలా డబ్బులు ఖర్చు అయినాయి, తర్వాత ఈ అప్లికేషన్స్ కి చాలా డబ్బులు ఖర్చు అయినాయి. వీటి కోసం ఒక 30-40 వేలు అయిపోయాయి. కానీ నేను ఈ కన్సల్టెన్సీ ఫామ్ వాళ్ళకి ఒక 7,000 ఇవ్వడానికి నాకు మనస్కరించడం లేదు. నాకెందుకో ఇదంతా తప్పు అనిపిస్తుంది. ఐ విల్ నాట్ గో టు యుఎస్, బట్ ఐ విల్ స్టడీ హియర్. నేను ఇక్కడే చదువుకుంటాను. ఆ, అందులో తర్వాత ఇలా కంప్యూటర్ సైన్స్ తర్వాత చదువుకున్నా కానీ మళ్ళీ అక్కా బావ గారు లాగా అక్కడే ఉద్యోగాలు ఆ, పెద్ద ఉన్నాయి, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. కాబట్టి అసలు నేను ఇదంతా చేయకుండా ఇండియాలో హైయెస్ట్ జాబ్ ఏదైతే ఉందో సివిల్ సర్వీసెస్, అది చేస్తాను. ఐ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అనేసి చెప్పాను. సో వాళ్ళు దేవర్ కైండ్ ఎనఫ్ టు సే, నానా నీకు ఏది ఇష్టం అయితే అదే చెయ్యి, నువ్వు ఆల్రెడీ డబ్బులు ఖర్చు చేశాను అనేసి ఏమీ అనుకోకు, ఇంకొకసారి ఆలోచించు, నీ ఇష్టం, వాట్ ఎవర్ యూ సే వి విల్ 100% అగ్రీ టు దట్ అని చెప్పారనమాట. సో నేను ఇంకొక రోజు ఆలోచించి
ద సేమ్. నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదంతా ఒక 23 సంవత్సరాలు 22 సంవత్సరాలు క్రితం నేను ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడున్న మెచ్యూరిటీకి లేకపోతే ఏదైనా నాకున్న ఈ సోషల్ కాన్షియస్నెస్ కి ఆ, ఏదో అనిపించింది. ఐ సెడ్ ఐ విల్ నెవర్ గో టు యుఎస్, అంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. నన్ను ఏదన్నా ఆ దేశం పిలిచి ఆ, నన్ను తీసుకెళ్తే తప్పితే నేను నా అంతటి నేను అది చాలా గొప్ప దేశం అట్లా అని అనుకోను. నేను నా దేశాన్ని మంచిగా చూసుకుంటాను. ఐ విల్ ట్రై టు బీ ద బెస్ట్ సివిల్ సర్వెంట్. ఐఏఎస్ అవుతాను, ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ అవుతాను అనేసి చెప్పి ఒక 2 రోజులు ఆగి యుఎస్ కాన్సులేట్ కి వెళ్ళవలసిన ఈ టైంలో అడ్డంగా కాన్సులేట్ లెటర్ ఉంటుంది కదా, అపాయింట్మెంట్ లెటర్, అది అందరి ముందు మా అమ్మ నాన్న ముందు నేను వెళ్ళడం లేదు అని దాన్ని చించేశాను అనమాట. సరేనా? సో దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెన్. అయితే ఆ చించేసడం అయితే చాలా తొందరగా చించేశాను, కానీ ఆ తర్వాత జర్నీ ఈజ్ నాట్ సో ఈజీ. సివిల్ సర్వీసెస్ అంటే చాలా చాలా పుస్తకాలు చదవాలి, చాలా చాలా ఆమ్, విషయ అవగాహన కావాలి, ఐఏఎస్ అవ్వాలి అంటే చాలా. నేను ఇదంతా ఆ, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీకు ఇందాక చెప్పాను కదా, నెక్స్ట్ ఏంటి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్ యు గెటింగ్ ఇట్? నెక్స్ట్ ఏంటి అని అడిగేవాళ్ళు. ఇదిగో మా ఇంట్లో మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తా ఉంటుంది కదా. సో ఇతను జిఆర్ఈ రాశాడు, టోఫెల్ రాశాడు, మంచి స్కోర్ వచ్చింది. ఆ తర్వాత జనరల్ గా మా నాన్నగారు వాళ్ళ వైపు వాళ్ళు ఆ, బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేశాడు, తర్వాత ఇక్కడ ఆ, మంచిగా యుఎస్ లో సెటిల్ అవబోతున్నాడు. ఇదంతా వాళ్ళకి అవగాహన ఉంది. ఎప్పుడైతే నేను వాళ్ళకి కూడా కుతూహలంగా ఉంటది కదా, ఎప్పుడు వీసా ఇంటర్వ్యూ, ఎప్పుడు వీసా ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు చెప్పారు, మా పేరెంట్స్ చెప్పారు దట్ యుఎస్ వెళ్ళడం ఇష్టం లేదంట అనేసి. సరే యుఎస్ వెళ్ళకుండా ఏం చేస్తాడు, యుఎస్ వెళ్ళకుండా ఇదిగో ఐఏఎస్ అవుతాడంట అనేసి అన్నాడు. ఐఏఎస్ అవుతాడా? ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు వస్తాయా అయ్యి ఆ, అనేసి ఒక రకమైన డిస్కరేజ్మెంట్ టు మై పేరెంట్స్. తర్వాత నన్ను కలిసినప్పుడు, ఎందుకురా నువ్వు ఇట్లాంటివన్నీ చేస్తున్నావు, ఆ, ఇవేమి పెద్దగా మనకు రావు, అన్నెసెసరీ, నువ్వు ఇప్పటికే చాలా డిసైడ్ చేసుకోలేక చాలా డబ్బులు వేస్ట్ చేసావు. ఆ తర్వాత ఇప్పుడు కూడా కోచింగ్ అంటావు, ఏదో అంటావు, చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి, ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి రావు. సో ఇదంతా నేను ఈ స్టోరీ ఐ వాంట్ టు కట్ షార్ట్. ఒక నెక్స్ట్ సంవత్సరం 2003 రాశాను ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రాశాను. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రాస్తే ఐ కుడ్ నాట్ గెట్ ప్రిలిమ్స్ పాస్ అవ్వలేదు. 2003 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ పాస్ అవ్వలేదు. సో అది నేను ఆ, ఈ గ్రూప్ స్టూడెంట్స్ గ్రూప్ అయితే నేను పరీక్ష ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏమి ఉన్నాయి అనేసి చెప్తాను, కానీ మన ప్రస్తుతం టాపిక్ రిగార్డింగ్ సబ్ కాన్షియస్ మైండ్ కాబట్టి దాని గురించి మాత్రమే చెప్తాను. సో ఆ, ఆ, ఈ నా స్టోరీ, సివిల్ సర్వీసెస్ గురించిన స్టోరీ చాలా చాలా మాధ్యమాల్లో కూడా ఉంది. యూ కెన్ జస్ట్ సి యూట్యూబ్ లో శ్రీధర్ బాబు ఐఏఎస్, హౌ టు బికమ్ ఐఏఎస్ అనేసి చూస్తే ఆ, దానిలో ఇంపాక్ట్ వాళ్ళ సంస్థలోనే నేను ఒకసారి 2 సార్లు చెప్పాను. ఆ వీడియోస్ వస్తాయి, అవన్నీ చూడొచ్చు ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ప్రక్రియ ఎలా ఉంటుంది దాంట్లో, ఈ జర్నీలో నేను ఐఎమ్ జస్ట్ బ్రౌజింగ్ త్రూ 2003 నుంచి 2004కి వెళ్ళిపోతున్నాను. మధ్యలో చాలా సంఘటనలు జరిగాయి, అవి యూ కెన్ గో త్రూ. సో 2003 నాకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష రాలేదు. రానప్పుడు ఆ, అందరూ వెయిట్ చేస్తా ఉంటారు కదా, మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు అంటారు, ఇదిగో చెప్పామా, ఆ రోజే చెప్పానా నీకు, మనకి ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావురా అని అంటే, నువ్వు ఇదిగో ప్రిలిమ్సే పాస్ అవ్వలేదు, ఇప్పుడు చూడు అన్నెసెసరీ చాలా టైం వేస్ట్ చేశావు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు అనేసి మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఇది మా పేరెంట్స్ ఏం అడగడంలా, నాకు నా అని అనుకునే వాళ్ళు అంటారు. సరే 2004 ఐ హ్యావ్ గివెన్ ద
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సివిల్ సర్వీసెస్ లో 3 ప్రక్రియలు ఉంటాయి: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్. దాన్ని మనం ఇంటర్వ్యూ అని అంటాం. సో మనము ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని ఆ, అని చెప్పుకుందాము. ప్రిలిమ్స్ ఈజ్ టు సీ ద నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అవుట్. అంటే దేశంలో ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది రాస్తే ప్రిలిమినరీ పరీక్ష, ఓన్లీ 10,000 మందికి మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై చేయిస్తారు. అంటే వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత మెయిన్స్ వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఈ 10,000 మంది మెయిన్స్ రాస్తారు. ఈ 10,000 మంది మెయిన్స్ రాస్తే మెయిన్స్ లో 9 పరీక్షలు ఉంటాయి. ఆ ఈ ఈ 9 పరీక్షల్లో మొదట 1,000 మందిని తీసుకుంటారు, పర్సనాలిటీ టెస్ట్ కి క్వాలిఫై చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అని అనుకున్నాం. ఈ 1,000 మందిలో ఓన్లీ 2:1 రేషియోలో తీస్తారు కాబట్టి ఓన్లీ 500 మెంబర్స్, 500 మెంబర్స్ కి మాత్రమే సివిల్ సర్వీసెస్ మెరిట్ లిస్టులో పేరు ఉంటుంది. అంటే ఫస్ట్ 1000లో ఇంటర్వ్యూ మార్కులు కూడా కలిపి, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ ఓన్లీ టు క్వాలిఫై చేయడం వరకే. మెయిన్స్ పరీక్షల్లో 9 పరీక్షల్లో వచ్చిన మార్కులు, ఆ తర్వాత ఇంటర్వ్యూతో కలిపి ఉన్న మార్కులు రెండిటినీ కలిపి ఫైనల్ ర్యాంకింగ్ వేస్తారు. ఈ 1,000 మందిలో నుంచి మొదట 500 మందిని సివిల్ సర్వీసెస్ మెరిట్ లిస్ట్ లోకి తీసుకుంటారు. దాంట్లో మొదట 50 మందికి ఫస్ట్ 50 మెంబర్స్ విల్ బి, అంటే వాళ్ళు చూస్ చేసుకున్న సర్వీస్ జనరల్ గా ఐఏఎస్ అవుతుంది. ఆ తర్వాత 50 మందికి ఐపీఎస్, ఆ తర్వాత నేను సుమారుగా చెప్తున్నాను సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. సో 10 లక్షల మంది దగ్గర స్టార్ట్ అయిన జర్నీ మనము ఫస్ట్ వడపోత ప్రక్రియలో 10,000 మందికి, ఆ తర్వాత వడపోత ప్రక్రియలో 1,000 మందికి, ఆ తర్వాత 500 మందికి, 500 మెంబర్స్ మాత్రమే ఫైనల్ గా దేశం మొత్తం మీద క్వాలిఫై అవుతారు ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో ఇంత కష్టంగా ఉంటుంది ఎగ్జామినేషన్. దాంట్లో ఐఏఎస్ అవ్వాలంటే మొదట 50 ర్యాంక్స్ లోకి తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ ద జనరల్ స్కీమా ఆఫ్ ద ఎగ్జామినేషన్. అయితే 2004లో నేను రాసినప్పుడు, ఫస్ట్ టైం సెకండ్ టైం రాసినప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. అంటే 10,000 మందిలో నేనున్నాను. 2004 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్ కి అర్హత సాధించి మెయిన్స్ కి రాశాను. మెయిన్స్ రాసేసిన తర్వాత 9 పరీక్షలు రాసిన తర్వాత వాళ్ళు ఈ 10,000 మందిలో నుంచి 1,000 మందిని తీస్తారు కదా, ఆ 1,000 మందిలో కూడా నేనున్నాను. ఆర్ యు గెట్టింగ్ దిస్? ఆ 1,000 మందిలో కూడా నేను ఉన్నాను. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మా పేరెంట్స్ చాలా హ్యాపీ అవుతారు. ఇందాక చెప్పుకున్న ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నువ్వు సాధించలేవు, నువ్వు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు అన్న వాళ్ళు, దే విల్ కమ్ టు మీ అండ్ సే ఇదిగో ఇదిగో ఆ ఇంటర్వ్యూ వచ్చింది అని అంటే నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫైనల్ సర్వీసే. సో మాకు తెలుసు శ్రీధర్ బాబు ఏదో ఒక రోజున సాధిస్తాడని. నీ కళ్ళల్లో మేము వద్దు అని చెప్పినప్పుడు నీ కళ్ళల్లో కసి చూసాము. సో నాకు తెలుసు యూ విల్ గెట్ ఇట్ అనేసి చెప్తా. దే విల్ బి దే ఆర్ మోటివేటింగ్ మీ టు గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. సరే, ఇంటర్వ్యూ కి అపియర్ అయ్యాను. ఏప్రిల్లో జరిగింది. మే 11, 2005, మే 11, 2005 నా రిజల్ట్ వచ్చే రోజు. అంటే సివిల్ సర్వీసెస్ ఫైనల్ లిస్ట్ రిజల్ట్ వచ్చే రోజు. సో నేను బాగా టెన్షన్ పడతా ఉన్నాను. ఎందుకు అని అంటే, ఇదిగో సివిల్ సర్వీసెస్ రాసేసాను, ఫైనల్ లిస్ట్ రాబోతుంది. నా రిజల్ట్ ఏమవుతోంది అనేది కాదు టెన్షన్. నాకు తెలుసు నేను బాగా రాశాను, నాకు ఖచ్చితంగా ఐఏఎస్ వచ్చేస్తుంది. నాకు ఏంటి టెన్షను అని అంటే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది ఏమని, ఇదిగో ఫలానా
గుంటూరుకు చెందిన శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో ఐఏఎస్ ర్యాంక్ వచ్చింది అనేసి చెప్తారు. వచ్చిన ఈ రిజల్ట్ తెలిసిన తర్వాత ఈ పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో నేను ఏం మాట్లాడాలి, వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి? అసలు ఇప్పుడు రిజల్ట్ కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో అవుట్ అవ్వబోతోంది. ఈ ఫలానా శ్రీధర్ బాబు ఏటి అగ్రహారం 14వ లైను 3వ ఇంట్లో ఉంటారు అని వాళ్ళకి ఎవరు చెప్తారు? మీడియా వాళ్ళకి. సో దిస్ వాజ్ మై లైన్ ఆఫ్ థాట్ when the results are out. So మే 11, 2005 when I have got the examination result, చూస్తే పైనుంచి కింద దాకా ఇంటర్నెట్ లో, మా ఇంట్లో ఇంటర్నెట్ సపరేట్ గా అప్పుడు పెట్టించుకున్నాను, పైనుంచి కింద దాకా చూస్తే నా పేరు లేదు. ఐఏఎస్ కాదు కదా, మొదటి 50లో ఉంటది అని అనుకున్నాను. మొదటి 50, ఒకటి తర్వాత ఒకటి, 1 2 3 4 5 6 7 వరుసగా పేర్లు ర్యాంక్ మీద వస్తుంది కదా. ఆ ఆ పేరు పీడిఎఫ్ ఫార్మాట్ లో పెట్టారు. 1 నుంచి 50 లేదు, అమ్మ 50లో లేదు అంటే ఐఏఎస్ రావడంలా. సరే, నెక్స్ట్ 51, 52, 53 వరుసగా లిస్ట్ చూస్తున్నాను. నా పేరు లేదు, రావడం లేదు. కంగారు ఎక్కువైపోతుంది. సరే, ఫస్ట్ నుంచి పైనుంచి కింద దాకా చూసుకుంటే లిస్ట్ లో పేరు లేదు. సో ఇప్పుడు కింద నుంచి పైకైనా చూద్దాం కనీసం. కింద నుంచి పైకి. సో 500 మెరిట్ లిస్ట్ పెట్టారు, 500 లేదు, 499 లేదు, 448 లేదు, 447 లేదు. కింద నుంచి చూసుకుంటాం కదా, అదేదో ఏ, దీంట్లో జాగ్రత్తగా 3 ఇడియట్ సినిమాలో చూస్తే మన మన టాప్ లిస్ట్ లో మన పేరు కింద నుంచి పై దాకా చూసినా, పై నుంచి కింద దాకా చూసినా, 10 సార్లు చూసినా, ఎన్నిసార్లు చూసినా మెరిట్ లిస్ట్ లో నా పేరు లేదు. ఏంటి అంటే నేను 1000 మందిలో క్వాలిఫై అయ్యాను, కానీ ఫైనల్ గా తీసుకునే 500 మెంబర్స్ లో నేను క్వాలిఫై అవ్వలేదు. అంటే ఇక్కడే సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను ఇంటర్వ్యూలో నాకు మార్కులు సరిగ్గా పడలేదు, అంతే కదా కారణం. మెయిన్స్ 9 పరీక్షలు ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూలో నాకు మార్కులు సరిగ్గా పడలేదు. అమ్మ, ఇంటర్వ్యూలో మార్కులు పడలేదు అనమాట. ఇప్పుడు ప్యారలల్ గా స్టోరీ పక్కన నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానో, మా పేరెంట్స్ ఎంత ఆతృతగా ఉన్నారో, పక్కన ఉన్న చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే ఎక్కువ ఆత్రంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం ఇప్పుడు వచ్చింది ఆ రిజల్ట్, ఈ రోజు వస్తుందా, ఈ రోజు వస్తుందా అనేసి వాళ్ళంతా దే ఆర్ వెరీ మచ్ ఇన్ ఒక రకమైన టెన్షన్ అన్నమాట. సో ఫైనల్ గా నాకు రిజల్ట్ రాలేదు అనేసి తెలిసింది. నేను ఎలా ఉన్నా, ఈ సో కాల్డ్ రిలేటివ్స్ అందరూ అప్పుడు ఆ, వాళ్ళు మా ఫాదర్ కి ఫోన్ చేయడం మొదలు పెట్టారు. మాకు తెలుసు ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి రావు, ఇంటర్వ్యూలో అబ్బాయి, ఆ, మనకి ఇంటర్వ్యూ అనగానే ఆ, చాలా చాలా మతలబులు ఉంటాయి. మీ నువ్వేమో మడిగట్టుకుని కూర్చుంటావు, ఆ, చాలా మందిని కలవాలి, వాళ్ళకి ఏవేవో ఇవ్వాలి, ఆ, ఇట్లాంటివన్నీ మా నాన్నగారిని, మా నాన్నగారు అందరికంటే చిన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో. మా నాన్నగారిని ఆ, ఆడిపోసుకోవడం, తర్వాత నన్ను డిమోటివేట్ చేయడం, అనవసరంగా మాకు చాలా డబ్బులు తర్వాత టైం వేస్ట్ చేశావు. నువ్వు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చిందని మేమందరం సంతోషపడ్డాము. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో నీకు స్టార్టింగ్ లో మీ కాలేజీలో వాళ్ళు పిలిచి ఆ లెక్చరర్ జాబ్ ఇస్తానంటే వద్దన్నావు, తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే వద్దన్నావు, తర్వాత జిఆర్ఈ టోఫెల్ రాస్తే లాస్ట్ లో చించేసావంట. ఇవన్నీ పిచ్చి పనులన్నీ చేస్తున్నావు అనేసి వీళ్ళు ఆ చాలా మంది
ఆ, మా ఫాదర్ని కూడా డిమోటివేట్ చేశారు. సరే, నాకేమో నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నేను ఐఎమ్ నాట్ సెటిలింగ్ ఎనీథింగ్ లెస్ దాన్ ఐఏఎస్. ఐఏఎస్ కంటే అసలు నేను ఏది సెటిల్ చేయడం నా కిందకి. సార్ చూస్తే అమాంతంగా ఒక ఎత్తైన ఆ, కొండ మీద నుంచి లోతైన అగాధంలోకి పడిపోయిన ఫీలింగ్. అరే, నా పేరు మెరిట్ లిస్ట్ లో లేదా? వై am ఐ నాట్ ఏబుల్ టు సక్సీడ్? అరే సరే, అసలు ఐఏఎస్ రాకపోతే రాకపోయింది, ఐపీఎస్ లో లేనా, లేకపోతే ఐఆర్ఎస్ లో లేనా, లేకపోతే ఐఆర్టిఎస్ లో లేనా, అసలు లేకపోవడం అంటూ ఏంటి అనేసి నాకు చాలా డిజెక్షన్ అయిపోయింది. మనసు అస్సలు కకావికలం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? నా చేతిలో ఉన్న, ఇప్పుడు మా చుట్టాలు చెప్పినట్టు, లేకపోతే మా పేరెంట్స్ అనుకోలేదు కానీ మా చుట్టాలు చెప్పినట్లు నా కాళ్ళ దగ్గరకు వచ్చిన అన్నింటినీ కాదనుకున్నానే. ఇప్పుడు ఎలా అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉందో, మా టైంలో అప్పుడు ఆర్కుట్ అనేది ఉండేది, ఒక సోషల్ మీడియా నెట్వర్క్. ఆర్కుట్ విన్నారా అండి? ఎవరైనా చూసారా? ఆర్కుట్ పేరు విన్నారా? సో దాంట్లో నేను కాకుండా మిగతా యుఎస్ వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద కార్ల ముందు, అంటే వాళ్ళకి అప్పుడు ఎంఎస్ కూడా అయిపోయింది, వాళ్ళు అక్కడ ఏదో ఉద్యోగం చేస్తున్నారు, ఒక కార్లు కొనుక్కున్నారు, దేని మీద ఆ కార్ల ముందు ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. సో దే ఆర్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఏ జీరో. నేను ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడే ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ ద కంప్యూటర్స్ ఆల్సో. సో వాట్ టు డూ నౌ? ఇదంతా అయోమయంగా ఉంది. ఇదే టైంలో శుక్రవారం రాత్రి ఎగ్జామినేషన్ వస్తే శనివారం వదిలేసి మళ్ళీ ఆదివారం పొద్దున నా సివిల్ సర్వీసెస్ నెక్స్ట్ పరీక్ష ప్రిలిమ్స్. ఈ పరీక్షలో ఎక్కడ పోయినా మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 2005 ఎగ్జామినేషన్ కి మే 2వ ఆదివారంలో పరీక్ష. సో ఐ హ్యావ్ టు రైట్ ప్రిలిమ్స్. ఏంటి ప్రిలిమ్స్? ఎందుకంటే నా చేతిలో ఉన్నాయన్నీ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఐ హ్యావ్ టు రైట్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ రాసేటప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. ఎగ్జామినేషన్ హైదరాబాద్లో. శనివారం రాత్రి ట్రావెల్ చేసి ఈ ఓటమిని దిగమింగుకుని శనివారం రాత్రి ట్రావెల్ చేసి ఆదివారం తెల్లవారుజామున ఆ, ఆ, హైదరాబాద్లో దిగి ట్రైన్లో రిటైరింగ్ రూమ్ లో స్నానం చేసి ఆ, ఆ, ఈ ట్రైన్ లోనే చిన్న కూపి ఉంటది కదా, దాంట్లోనే స్నానం చేసి ఎగ్జామినేషన్ కి వెళ్ళాను. ఎగ్జామినేషన్ 9ంటికి స్టార్ట్ అయింది. చూస్తే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అనేసి ఆ ఎగ్జామినేషన్ మీద ఉంది. సో నేను అలా ఆలోచిస్తా కూర్చున్నాను. అగైన్ ఇందాక ఎక్కడైతే ఆలోచించానో అక్కడ, అరే నేను, మా ఫ్రెండ్స్ ఎవ్వరూ ప్రిలిమ్స్ పాస్ కాలేదు, నేను పాస్ అయ్యాను. మెయిన్స్ ఎవ్వరూ పాస్ కాలేదు, నేను పాస్ అయ్యాను. నేను అద్భుతంగా ఇంటర్వ్యూ చేశాను. సో అద్భుతంగా ఇంటర్వ్యూ చేస్తే నాకు రాలేదా? లేదు, నాకు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఉంటాను. సో నేను ఖచ్చితంగా ఆ, ఆ, నాకు ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నిన్న సాటర్డే, ఈ రోజు సండే కాబట్టి రేపు మండే పొద్దున్నే యూపీఎస్సి వాళ్ళు ఒక కొరిగండం తీసుకొని వస్తారు. అయ్యో, మా క్లరికల్ మిస్టేక్ మూలాన శ్రీధర్ బాబు అనే అబ్బాయి పేరు మేము మర్చిపోయాము వేయడం ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ లో. ఆ అబ్బాయి పేరుని మేమందరం వి ఆల్ ఫీల్ సారీ. రేపొద్దున మండే కాబట్టి రేపొద్దున ఒక లిస్ట్ వస్తుంది, దాంట్లో ఆ, ఈ ఫలానా ఈ 13వ ర్యాంకు 14వ ర్యాంకులోన శ్రీధర్ బాబు ఉన్నాడు అనేసి వాళ్ళు ఇస్తారు అని ఆలోచిస్తా ఉన్నాను. ఇదంతా ఎప్పుడు? ఎగ్జామినేషన్ రాసేటప్పుడు. ఎగ్జామినేషన్ 2 గంటలు. నేను
ఈ 2 గంటల్లో దాదాపు 1:30 నిమిషాలు, 1:40 నిమిషాలు ఇదే ఆలోచిస్తూ కూర్చున్నాను. టైమే తెలియలేదు. అరే నేను ఓటమి ఇంత చాలా భారంగా ఉంటుందా అనేది ఆలోచిస్తూ నేను లేదు లేదు వీళ్ళు ఖచ్చితంగా రేపొద్దున నేను బాగా రాశాను, మెయిన్స్ కూడా అద్భుతంగా రాశాను, ఎవరు రాయనన్ని పేజీలు రాశాను, ఇట్లాంటివి నన్ను నేను అనుకుంటాను కదా, ఆత్మ సమర్థన రీతులు ఉంటాయి కదా, వాటిలో నన్ను నేను మోటివేట్ చేసుకుంటా ఉన్నాను. చూస్తే 2 గంటల్లో చేయాల్సిన పేపర్ నాకు 20 నిమిషాల్లో చేయాలి. ఇప్పుడు చెప్పండి, అసలు ఎంతో కష్టపడితే ఇది అంత వడపోత ప్రక్రియ. 10 లక్షల మందిలో ముందు 10,000 మందిని తీస్తారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలో యూపీఎస్సి డిస్క్వాలిఫై చేసే ముందే నన్ను నేను డిస్క్వాలిఫై చేసేసుకున్నాను. అసలు ఎగ్జామినేషన్ మళ్ళీ రాయాల్సి వస్తుంది అనే ఉద్దేశం, ఆ, దాన్ని పెట్టుకోకుండా, అసలు ప్రిపేర్ అవ్వకుండా ఐ వాజ్ జస్ట్ డూయింగ్ నాన్ సెన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. అంటే అప్పుడు వాట్ విల్ హ్యాపన్? యూపీఎస్సి లో 2005 ఎగ్జామినేషన్ లో నేను ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. నా ఎయిమ్ ఏంటి? గెట్టింగ్ ఇన్ టు ఐఏఎస్. నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను? 2002లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో యూనివర్సిటీ టాపర్ ని. వేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్. మిగతా వాళ్ళందరూ నాతో పాటు సరిగ్గా చదవని వాళ్ళు, నా బ్యాచ్ మేట్స్ అందరూ యుఎస్ లో సెటిల్ అయిపోయారు. 2005 ఎగ్జామినేషన్ అయిపోయేసరికి నేను ఐఎమ్ లిటరల్లీ ఆన్ ద రోడ్స్, నథింగ్ ఇన్ మై హ్యాండ్. అండ్ చూసుకుంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్, చూసుకుంటే నాకు ఐఎమ్ లాస్ట్ లూజింగ్ ద టచ్. 2005 నేను ఒకవేళ మళ్ళీ నన్ను నేను నిలదొక్కుకోవాలి అని అంటే నెక్స్ట్ ఇయర్ పరీక్ష కోసం వెయిట్ చేయాలి. 2006 ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేయాలి. అంటే ప్రిలిమ్స్ ఒక్కసారి జరుగుతుంది, మళ్ళీ మే 2006 వరకు వెయిట్ చేయాలి. అవునా? 2006 ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 2007 మేలో వస్తుంది. అంటే 2007 మే వరకు నేను వెయిట్ చేయాలి. అంటే లిటరల్లీ 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. నేను ప్రూవ్ చేసుకోవాలి అని అంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఐ హౌ టు వెయిట్ ఫర్ లిటరల్లీ 2 ఇయర్స్. బికాస్ నా చేతిలో ఉన్నది ఆల్రెడీ పోగొట్టుకున్నా. నాకు ప్రిలిమ్స్ రాదు. డిస్క్వాలిఫై యూపీఎస్సి చేసే ముందే నాకు తెలుసు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు దిస్. సో అప్పుడు జీవితంలో ఎన్నో 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 పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు అగైన్ మనకి ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పనికొస్తుంది. హూఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ సీ దిస్ వీడియో అబౌట్ మైండ్. నేను ఇప్పుడు అసలు టాపిక్ దగ్గరకు వచ్చేస్తాను, అబౌట్ దిస్ సబ్ కాన్షియస్ మైండ్. నేను సివిల్ సర్వీసెస్ లో నాకు వచ్చిన మార్కులు చూసుకున్నా. మార్కులు మెయిన్స్ 9 పరీక్షల్లో మార్కులు చాలా అద్భుతంగా వచ్చాయి. మిగతా వాళ్ళందరికంటే చాలా చాలా ఎక్కువ వచ్చాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే కూడా వాళ్ళకు వచ్చే మార్కుల కంటే నాకు ఎక్కువ వచ్చాయి. కానీ ఇంటర్వ్యూలో నాకు 300 మార్కులకి గాను 99 మార్కులు వచ్చాయి. ఐ హ్యావ్ గాట్ ఓన్లీ 99 మార్క్స్. సో ఈ 99 మార్క్స్ అంటే 1/3 ఆఫ్ ద మార్క్స్. 300 మార్కుల్లో 100 మార్కులు కూడా రానప్పుడు ఆ, నా నేను అనుకున్నాను నేను ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను, కానీ నాకు మార్కులు చాలా తక్కువ వచ్చాయి అనంటే ఇంటర్వ్యూ ఈజ్ ఎ బయాస్డ్ వన్. నేను నాకు చెప్పుకున్న విషయాలు ఇవన్నమాట. ఇంటర్వ్యూ ఈజ్ ఎ బయాస్డ్ వన్. ఇంటర్వ్యూ సరిగ్గా మనము చేయలేకపోయాము అని నేను అనుకోలేదు. ఇంటర్వ్యూ నేను చాలా బాగా చేశాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చెప్పాను. కాకపోతే వాళ్ళు నన్ను చూస్తున్నది పర్సనాలిటీ టెస్ట్. బహుశా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత ధారాళంగా అప్పుడు మాట్లాడలేనేమో, మెచ్యూరిటీ లేదేమో. నేనేమనుకున్నాను, నేను అనుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను. ఈ ఈ ఫలానా ఫలానా బోర్డ్స్
యూపీఎస్సిలో 9 బోర్డ్స్ ఉన్నాయి. ఈ 9 బోర్డ్స్ లో అందరూ నార్త్ ఇండియన్సే ఉన్నారు. వాళ్ళకి సౌత్ ఇండియన్స్ అంటే పడదు. వాళ్ళు మనము ఎక్కువ ముందుకెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి మనకి తక్కువ మార్కులే వేస్తారు అనేది వింటూ వచ్చాను. ఎవరి దగ్గర విన్నాను? అంతకు ముందు సివిల్ సర్వీసెస్ లో పాస్ అవ్వని వాళ్ళ దగ్గర విన్నాను. ఐ వాజ్ ట్యూనింగ్ మై సబ్ కాన్షియస్ మైండ్ లైక్ దట్. ఎలా? మనం నిన్న అనుకున్నాం కదా, ఈ ఘాట్ రోడ్ లో వెళ్తే నాకు వాంత అవ్వాల్సిందే, ఈ డాక్టర్ హస్తవాసి మంచిదే, ఈ డాక్టర్ ఎట్లా అయితే మన మన సబ్ కాన్షియస్ మైండ్ ని ముందే ట్యూన్ చేసుకుంటూ ఉన్నామో, నన్ను నేను ట్యూన్ చేసుకుంటా ఉన్నాను. ఏమని? నాకు ఇంటర్వ్యూలో మంచి మార్కులు పడవేమో. ఇంటర్వ్యూలో యాక్చువల్లీ ఈ బోర్డ్స్ కొన్ని ఉన్నాయి. అప్పుడు డి డి డిపి అగర్వాల్ బోర్డు, సుబీర్ దత్తా బోర్డు, ఇట్లాంటి బోర్డ్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో గనక పడితే వాళ్ళు మార్కులు ఎక్కువ వేయట్లేదు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కి ఎక్కువ వేయట్లేదు. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ అనే ప్రక్రియ ఎంత సబ్జెక్టివ్ ప్రక్రియ. సబ్జెక్టివ్ అని అంటే, ఇప్పుడు మామూలుగా ఎగ్జామినేషన్ లో అయితే ఈ మెయిన్స్ పరీక్షల్లో ఒక్కొక్క పేపర్ 10 మంది దగ్గరికి వెళ్ళి ఆ, వాళ్ళు టిక్ చేసి 10 మంది చూసిన తర్వాత మార్కులు వేస్తారు. 10 మంది సమానమైన మార్కులు వేస్తేనే దానికి నా ఫైనల్ మార్కులు వస్తున్నాయి. మనం రాసిన దాన్ని చాలా మంది దిద్దుతారు కాబట్టి అది ఆబ్జెక్టివ్ గా ఉంటుంది. కానీ ఇంటర్వ్యూ అనే ప్రక్రియ సబ్జెక్టివ్. 20 నిమిషాల్లో వాళ్ళు నా పర్సనాలిటీ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారు. 20 నిమిషాలు అనేది సరిపోదు అని నేను అనుకున్నాను. సబ్ కాన్షియస్ మైండ్ లో ఇలా ట్యూన్ చేసుకుని ఉన్నాను. ఏమని? 20 minutes ఇస్ నాట్ సఫిషియంట్. ఈ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ ఇస్ అ సబ్జెక్టివ్ మ్యాటర్. నా మొహం నచ్చకపోయినా వాళ్ళు నాకు మార్కులు వెయ్యరు అనే సబ్జెక్టివ్ మ్యాటర్ తో వెళ్ళాను కాబట్టి నాకు 300 మార్కులకు గాను ఐ గాట్ ఓన్లీ 99. నాకు గనక ఇంకొక 8 మార్కులు వచ్చి ఉంటే, ఇంకొక 8 మార్కులు, జస్ట్ 8 మార్క్స్ వచ్చి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ గాట్ సమ్ ర్యాంక్. మొదట 500 మార్కులు ర్యాంకులు ఉన్నాయి చూసారా, వాటిల్లో ఉండేవాడిని. 300 మార్కుల్లో 99 ఇచ్చేవాళ్ళు 107 110 ఇస్తే గనక నేను ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ మెరిట్ లిస్ట్ లో ఉండేవాడిని. వాళ్ళు ఆ 7 8 మార్కులు ఇవ్వలేదు కాబట్టి, ఇంటర్వ్యూవర్ సరిగ్గా సబ్జెక్టివ్ గా ఉన్నాడు కాబట్టి, నేను ఏం చేయాల్సి వస్తుంది? 2005 ఎగ్జామినేషన్ అయిపోయి 2006 ఎగ్జామినేషన్ దాకా వెయిట్ చేసి రిజల్ట్ కోసం మే 2007 వరకు వెయిట్ చేయాలి ఈ 8 మార్కుల కోసం. ఆర్ యు గెటింగ్ దిస్? అందరూ ఫాలో అవుతున్నారా అండి? ఎస్. సో ఈ ఈ స్టోరీ కొంచెం ఎక్కువ లాంగ్ గా ఉంటుంది. కాకపోతే ఆ మనకి టైం కూడా అయిపోతుంది. బట్ ఐ విల్ ట్రై టు కంప్లీట్. చూద్దాం. సో నేను నా యాటిట్యూడ్ అప్పుడు ఎలా ఉండుంటుందో ఒక్కసారి ఊహించండి. సో ఐ హ్యావ్ వెయిటెడ్ టిల్ 2006. 2006లో ఈసారి ప్రిలిమ్స్ రాశాను, క్వాలిఫై అయ్యాను. 2005 రాయలేదు, చెప్పాను కదా. 2005 ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అసలు గొడవే లేదు. 2006 ప్రిలిమ్స్ రాశాను, మెయిన్స్ రాశాను, క్వాలిఫై అయ్యాను. ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేనేం చేశాను? నా సబ్ కాన్షియస్ మైండ్ కి ఏమని చెప్పుకున్నాను? ఇంటర్వ్యూ ఇస్ సబ్జెక్టివ్. ఇంటర్వ్యూ మనము చేయలేము. ఇంటర్వ్యూలో మనకి మంచి మార్కులు రావు, అందుకని మెయిన్స్ లో మాక్సిమం మార్కులు తెచ్చుకోవాలి అనేసి తెచ్చుకున్నాను. తెచ్చుకుంటే నాకు 2007 మే 15 రిజల్ట్ వచ్చింది. మే 15 వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్, శ్రీధర్ బాబు అద్దంకి తనకి జాతీయ స్థాయిలో 202 ర్యాంక్, 202వ ర్యాంక్ వచ్చింది. దాంట్లో ఐఎమ్ దట్ టైం ఐపీఎస్ లో సీట్స్ ఎక్కువ ఉండడం మూలాన ఐఎమ్ గెట్టింగ్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్ వస్తోంది అనేసి
ఆ, చెప్పారు. సో అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను నా సబ్ కాన్షియస్ మైండ్కి ఏమని చెప్పుకున్నాను అని అంటే, సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూ అనేది సబ్జెక్టివ్. ఇంటర్వ్యూవర్కి మన సౌత్ ఇండియన్స్ నచ్చరు, అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ నార్త్ ఇండియన్సే. బోర్డులో ఒక్కళ్ళు కూడా ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ అంటే 9 బోర్డ్స్ ఉంటాయి, 8 9 బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ లో ఒక్కళ్ళు కూడా సౌత్ ఇండియా నుంచి లేరు, మనం అంటే నచ్చదు. ఇట్లాంటి ప్రోగ్రామింగ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి చేసుకొని వెళ్ళాను. ఇలా చేసుకొని వెళ్ళడం మూలాన నెక్స్ట్ టైం అంటే నాకు ఐపీఎస్ వచ్చిన టైంలో కూడా నా మార్కులు అంటే నాకు ఇంకొక 10 మార్కులు వచ్చుంటే ఐఏఎస్ వచ్చేది, ఐపీఎస్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. బికాస్ నా ఇంటర్వ్యూలో ఉన్న మార్కులు 300 మార్కులకి గాను నాకు వచ్చింది 114. ఏం పెద్ద తేడా లేదు. 2 సంవత్సరాలు వెయిట్ చేసిన నా పర్సనాలిటీలో వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, 114 మార్కులు వెయ్యడం అని అంటే ఏంటి. ఇప్పుడు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు చూస్తే ఏ సర్వీస్ రావాలి అని అన్నా 150 కంటే ఎక్కువ మార్కులు రావాలి. మినిమం క్వాలిఫికేషన్ అనే దాన్ని అంటే ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్ వచ్చిన వాళ్ళకి 300 మార్కులకి గాను, ఇప్పుడు అది 275 మార్కులు తగ్గించారు కానీ అప్పుడు 300 మార్క్స్ కి గాను ఐఏఎస్ వచ్చిన వాళ్ళందరికీ 230 ఆ పైన, ఐపీఎస్ వచ్చిన వాళ్ళందరికీ 200 మార్కులు ఆ పైన వచ్చేవే. 114 మార్కులు రావడము అని అంటే 300 మార్కులకి గాను 114 మార్కులు రావడం అని అంటే, ద ఇంటర్వ్యూ బోర్డ్ ఈజ్ ట్రైంగ్ టు సే దట్ ఇదిగో యు ఆర్ అన్ఫిట్ టు బి an ఐఏఎస్ ఆఫీసర్, యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ సివిల్ సర్వెంట్. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇట్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ ప్రోగ్రామ్డ్ మై సబ్ కాన్షియస్ మైండ్. నాకు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వస్తున్నాయి, నేను ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చెయ్యలేను, ఒకవేళ చేసినా నేను ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అంతే కూలి అనేసి ఆలోచిస్తా ఉన్నాను కాబట్టి. సో స్టోరీ ఇక్కడితో అయిపోలేదు, కానీ మన టైం అయిపోయింది. నేను దీనిని రేపు కంటిన్యూ చేస్తాను. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఇలా ప్రోగ్రామింగ్ చేసుకోవడం మూలాన నేను నిజంగా ఎంత నష్టపోయాను అనేది, అంటే ఇట్స్ ఆల్ రిలేటివ్ ఆఫ్ కోర్స్, ఎంత నష్టపోయాను అనేది మనం రేపు కొంచెం వివరంగా చూద్దాం. మనం సబ్ కాన్షియస్ మైండ్ ని సరిగ్గా ట్యూన్ చేసుకోవాలి అని నాకు గనక చెప్పి ఉంటే బహుశా నేను 2004 ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిపోయేవాడిని, నేను ఒక 4 ఏళ్ళు సీనియర్ అయిపోయేవాడిని, ఐఏఎస్ లో యంగెస్ట్ ఐఏఎస్ అయ్యేవాడిని. రైట్. సో ఎనీవే, ఇప్పుడు నా ఇప్పుడు ఏది జరిగినా అది మన మంచి కోసమే. కాకపోతే వై ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ హౌ యూ ప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్లు, ఇట్ ఈస్ నాట్ ది స్టోరీ ఆఫ్ సక్సెస్ బట్ ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్. మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం సరిగ్గా ట్యూన్ చేసుకుని ఉంటే ఎలా ఉండేది అనే దానికి ఈ ఉదాహరణ. ఇది స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఎందుకు అని అన్నాను అని అంటే, నేను ఐ హ్యావ్ ఫెయిల్ టు ప్రోగ్రామ్ మై సబ్ కాన్షియస్ మైండ్ ప్రాపర్లీ. హ్యాడ్ ఐ ప్రోగ్రామ్డ్ ఇట్ ద అదర్ వే, రిజల్ట్ వేరేగా ఉండేది. హౌ ఐ హ్యావ్ ప్రోగ్రామ్డ్ ఇట్ అదర్ వే అనేది
రేపు చూద్దాం. ఓకే, మనకి టైం అయింది కాబట్టి. ద స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ యెట్. ద స్టోరీ ఈజ్ పిక్చర్ అభి బాకీ హై అన్నట్టు. ద స్టోరీ ఈజ్ యెట్ టు బి కంప్లీటెడ్. రైట్? ఎవరైనా మాట్లాడాలా అండి? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్. ఎవరైనా ఏమన్నా మాట్లాడాలి అంటే. యా, Hello, sir. చెప్పండి. Sir, చెప్పండి. story already I've seen this in your YouTube channel, sir. నేను అక్కడ చూసిన మీ స్టేజ్ మీద చెప్పిన దానికన్నా మీరు ఇక్కడ చాలా బాగా చెప్పారు. ఐ వాజ్ జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ లైక్ నేనే ఫెయిల్ అయిపోయినట్టు అంత ఏడుపు వచ్చేసిందండి నాకు ఇప్పుడు. బట్ ఇట్స్ రియలీ గుడ్ సార్, చాలా బాగుంది. అండ్ అండ్ యాక్చువల్లీ నేను సివిల్ ఆస్పిరెంట్ ని. నేను ఎప్పుడు ఇదే ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు ఎవరు ఒక ఒక ఆల్రెడీ ఉన్న ఒక సివిల్ సర్వెంట్ వచ్చి ఎందుకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని. బట్ నవ్ డేస్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. అంటే ఎగ్జాంపుల్ మీరే, మీ మీ స్టోరీ నేను చాలాసార్లు విన్నాను. ఇది నాకు ఒక గ్రేట్ మోటివేషన్ అనమాట. థ్యాంక్స్ అండి కవిత గారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సార్ నిర్మలా సార్ మాట్లాడొచ్చా సార్? చెప్పండి చెప్పండి నిర్మలా గారు. సార్ యాక్చువల్ గా ఎంత కనెక్ట్ అయిపోయామంటే లైక్ ఫుల్లీ ఎంత ఎమోషనల్ లోపల నుంచి ఐ స్టార్టెడ్ వీపింగ్ అట్లా వచ్చేస్తుంది సార్. సక్సెస్ఫుల్ పర్సన్ ఒక స్టేజ్ కి వచ్చాక ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో కింద ఉన్న రూట్ అన్ని మర్చిపోతారు సార్ చాలా మంది. అండ్ దే డోంట్ ట్రై టు రిమెంబర్ ద హర్డిల్స్ దే క్రాస్డ్. అది మంచికి కావచ్చు చెడుకు కావచ్చేమో. బట్ ఇప్పుడు మీరు ఈ స్టేజ్ లో ఉండి కూడా ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఉండడానికి ఫస్ట్ మీరు ఆ ఫెయిల్యూర్ సబ్ కాన్షియస్ మైండ్ ని ఫెయిల్యూర్ కి ఎలా యూజ్ చేసుకున్నాను అనేది మీరు మెన్షన్ చేస్తున్నారు చూసారా, అవుట్ ఆఫ్ ఆల్ టాప్ ఆఫ్ ఓవర్ దాట్. లైక్ రియల్లీ రియల్లీ చాలా టచింగ్ ఉంది సార్. అండ్ ఎక్స్ట్రాడినరీ. ఎవరు అది చెప్పుకోరు సార్. అది చెప్పుకున్నప్పుడు ఆ మోటివేషన్ లోంచి వచ్చేది అది వేరే సార్. ఇప్పుడు మన దగ్గర మీరు చెప్పినట్టు ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు మీరు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఈ రకంగా ఇచ్చే మోటివేషను ఎస్ మేము చేయగలము అనేది ఇన్స్పిరేషన్ డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత స్టార్ట్ అవుతుంది సార్. అండ్ ఇట్లాంటి మైండ్ సెటప్ ప్రిపరేషన్ చేసుకోకపోవడం వల్ల ఎంతమంది టాపర్స్ ఎంతమంది ఆ వాళ్ళు ఉన్న స్టేజ్ లోనే ఉండిపోయారో, మీరు చెప్పినట్టు ఉన్నత స్థితికి వెళ్ళకుండా ఉన్న స్టేజ్ లోనే ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అండ్ నెవర్త్ లెస్ ఓకే అది అయిపోయింది, అది కాకుండా లైఫ్ లో మనం ఇంకా చాలా సాధించగలం, ఇది కాదు ఈ స్టేజ్ లో కూడా. అండ్ చాలా మంది 60s 70s లో సాధించినట్టు ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా చెయ్యొచ్చు అనే గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ మీరు. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో సో మచ్ నైస్. సార్. థ్యాంక్స్ సార్ అండి. దిస్ ఈస్ థాంక్స్. రమ్య సార్ దిస్ ఈస్ చెప్పండి రమ్య సార్. సార్ చెప్పండి మీరు రమ్య గారు. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే నేనైతే ఆ సిచ్యువేషన్ లో మిమ్మల్ని చూస్తున్నట్టే అనిపించింది సార్. అంటే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలా బాధపడుతున్నారు అన్నట్టే నాకైతే చాలా అనిపించింది సార్. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి సార్? అంటే ఇప్పుడు యాక్చువల్ గా నేనైతే ఫస్ట్ డాటర్ ని ఇంట్లో, తర్వాత ఒక కూతురు లాగా, ఒక కోడలు లాగా, వైఫ్ లాగా, ఒక టీచర్ లాగా బ్యాలెన్స్డ్ లైఫ్ ఎట్లా సార్? అది కష్టం అనిపిస్తుంది, దానివల్ల అందరితో తిట్లు కూడా తింటున్నా. ఈ బ్యాలెన్స్ లైఫ్ గురించి మనము ఆ, వచ్చే నెల గాని ఆ తర్వాత గాని మనం మాట్లాడదాం. అంటే బికాస్ యూ విల్ బి కంటిన్యూయింగ్. మనది ఇది ఏంటంటే ఈ 2-3 రోజుల్లో మన సబ్ కాన్షియస్ ని ఎలా ఎఫెక్టివ్ గా వాడుకోవాలి అనేది నా స్టోరీ నుంచి చెప్దామనే నా ఉద్దేశము. ఆ, రేపు లెట్ అస్ ఆల్ బి ఇన్ దిస్. మనకి ఇదిగో నాకు ఐపీఎస్ వచ్చింది అనే దాని దగ్గర మనం ఈ రోజు మన స్టోరీని ఇప్పుడు సశేషం అని చెప్పి ఆపాము. అక్కడి నుంచి మనం రేపు కంటిన్యూ చేద్దాం. సో ఓకే సార్. సో ఆ తర్వాత మనం మన మిగతా విషయాలు మాట్లాడుకుందాం. రైట్? సార్ చెప్పండి సార్ పరమేశ్వరి గారు. ఆ చెప్పండి. టైంలో టెక్నాలజీ అనేది చాలా తక్కువ ఉంది. అంత మోటివేట్ అవడానికి ఫస్ట్ రీజన్ ఏం సార్? ఎవరు సార్? అది కూడా చెప్తాను రేపు. ఇది నా కంప్లీట్ స్టోరీ అయిపోయిన తర్వాత మీరు అడగండి, అది చాలా బాగుంటుంది.
రైట్? గ్రేట్ యా. బట్ మైండ్ జోన్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అనిపించింది సార్. అన్ని సార్లు అందరూనేమో డిమోటివేట్ చేయడం, బాగా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎలా మళ్ళీ అయితే మా పేరెంట్స్ ఎప్పుడు మోటివేట్ చేసేవారు. మా పేరెంట్స్ ఆర్ ద రాక్ సాలిడ్ సపోర్ట్. వాళ్ళు ఎక్కడున్నా సరే దేవర్ లైక్ రాక్ సాలిడ్. నేను అంటే టైం అయిపోతుందని మధ్యలో ఆ 2 ఏళ్ల జర్నీ చెప్పలేదు. ఇట్ వాజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్, పెయిన్ఫుల్. 2005 నుంచి 2007 వరకు, అంటే ఫస్ట్ టైం సక్సెస్ సాధించే వరకు ఇట్ వాజ్ ఈవెన్ మోర్ పెయిన్ఫుల్. సో ఐ విల్ టెల్ ఇఫ్ టైం పర్మిట్స్. అంటే ఇది మనకి సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఎలా ట్యూన్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఐ వాంటెడ్ యూ టు గో త్రూ ఆల్ ఆఫ్ దిస్, టు టెల్ యూ ఆల్ ఆఫ్ దిస్. ఈ భూమిక ప్రిఫేస్ అవసరం. అందుకనే స్టార్టింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, జిఆర్ఈ రాశాను, టోఫల్ రాశాను, ఇట్లాంటివన్నీ చెప్పాల్సి వచ్చింది. రైట్? మనం థ్యాంక్ యూ రేపు సార్. మాట్లాడదాం. రైట్? యా, చెప్పండి. త్రివేణి రజనీ కుమార్ గారు, తర్వాత శ్రీకళ గారు, శారద సార్ గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. చాలా చోట్ల నేను మీకు కనెక్ట్ అయ్యాను సార్. ఓ నేను గుడ్. అంటే గ్రూప్ 2 అప్పుడు పీజీలో ఉండి ఫుడ్ పాయిజన్ అయ్యి బాగా కష్టపడ్డాను, కానీ ఒక 5 మార్క్స్ లో పోయింది నాకు. అవునండి, ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్. డోంట్ వరీ. లైఫ్ ఈస్ ఇట్స్ ఏ బ్యాలెన్సింగ్ ఆర్ట్. సో మనం అవును ఇప్పుడు ఎలా సార్. ఉన్నామో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మా హస్బెండ్ వాట్ నెక్స్ట్ అన్నారు. ఈ ఇంతతో వదలకూడదు వాట్ నెక్స్ట్. అవును. ఇప్పుడు నా చేతిలో లెక్చరర్ జాబ్స్, ఇంకా ఎగ్జామ్ జరగబోతుంది, ప్రిపేర్ అవుతున్నా. అంతే ఆల్ ది సార్. బెస్ట్. నేను మీకు అయితే రేపు చెప్పేది ఇంకా మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు. డోంట్ వరీ. అల్టిమేట్లీ విజయం మనదే. ఓకే, గుడ్. రైట్. యా, శ్రీకళ గారు, శారద గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు చెప్పింది దీని గురించి, నేను చెప్పేది నా హెల్త్ గురించి. సేమ్ ఇది నాకు 2019లో కరోనా రాకముందు సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. సో డాక్టర్స్ చెప్పారు మీరు వెంటిలేటర్ మీదకి వెళ్ళాలి, లైఫ్ అయిపోయింది ఇంకా. సో యూ కాల్ యువర్ ఆల్ మీకు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ పిలవండి అని అన్నారు. సరే, అంత అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లారు వెంటిలేటర్. అంటే మేము ఒప్పుకోలేదు. సరే, తర్వాత ఏమన్నారంటే మా మా అంటే మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు అన్నారు ఒక వెంటిలేటర్ మేము మాట్లాడుతూ ఉన్నారు, అయిపోయింది. సరే, వాళ్ళు అన్నారు అనమాట, మా మీకు ఏదన్నా లాస్ట్ కోరిక ఉంటే చెప్పు, మీ వాళ్ళందరూ వస్తారు అనేది. అంటే నేను అన్నా, సార్ నేను చచ్చిపోను సార్, నాకు ఇంకా లైఫ్ ఉంది, మీరు చంపేయకండి నన్ను, వెరీ గుడ్. నేను బతుకుతాను, నాకు ఆ నమ్మకం ఉంది, మీ ట్రీట్మెంట్ మీరు చెయ్యండి. గ్రేట్. నేను దాన్ని నమ్ముతాను. ఎందుకనంటే నాకు హాస్పిటల్ మీద నమ్మకం ఉంది, డాక్టర్స్ మీద నమ్మకం ఉంది. నేను ఎట్టి పరిస్థితిలో చచ్చిపోను సార్, మీరు అయితే బయట పంపిస్తారు. అట్లా నేను 15 days ఐ హావ్ ఫైట్ ఇన్ ద ఐసీయూ. 15 days Great. ఐసీయూలో ఉంచేశారు. ఉంచేసిన తర్వాత ఒక రోజు రూమ్ కి షిఫ్ట్ చేయాలి, బట్ షిఫ్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఎట్టి Okay. పరిస్థితుల్లో షిఫ్ట్ చేయాలి సార్ నన్ను, నేను ఇక్కడ ఉండను అని చెప్పారు. అంటే Okay. కొంచెం వాళ్ళు కొంచెం పరిచయం అని కాకపోయినా కూడా వాళ్ళు కొంచెం విన్నారు. విన్న తర్వాత నన్ను రూమ్ కి షిఫ్ట్ చేశారు. దాని తర్వాత ఇంకేవో కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇంకో వారం ఉండాలి, ఇంకో 10 రోజులు ఉండాలి, ఇంకో 20, అట్లా డ్రాగ్ ఆన్ Wow. చేస్తూ ఉన్నారు. నేను 1 week అయితే దాంట్లో రూమ్ లో ఉండగలిగాను. తర్వాత మనం ఎప్పుడైతే పడుకుని ఉంటామో వీళ్ళు పంపించారని చెప్పి ఓపిక ఉన్నా లేకపోయినా లేచి కుర్చీలో కూర్చోవడం స్టార్ట్ చేశాను. Great చూస్తే అండి. వీడికి Great. పంపించాలి. ఇంకా లాస్ట్ గా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అన్నమాట, ఇంటికి పంపిస్తే గానీ వీడు కథ వినది మాట. Salute ఆగదు. అవును. ఇంకా ఇంకా ఇంకేవో టెస్ట్లు అన్నారు, అవన్నారు ఇవన్నారు, చాలా సతాయించారు. అప్పుడు అవును. 1 week 2 days 3 days నుంచి ఇంకా కంటిన్యూస్ గా డాక్టర్ వచ్చే టైం చూసుకోవడం, నేను కుర్చీలో కూర్చోవడం, ఆయన వచ్చే టైం చూసుకోవడం, కుర్చీలో కూర్చోవడం. మాక్సిమం ట్రై చేశాను అటు ఇటు మూవ్ అవడానికి. సో అట్ లాస్ట్ వాళ్ళు నన్ను చూసి పంపించేశారు. గ్రేట్. సో నైస్, సో నైస్. మనందరికి మనకి ఒక సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. అవి ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు, మనది ఇన్సిగ్నిఫికెంట్ అట్లా అనుకోవద్దు ఎవ్వరు కూడా. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ సక్సెస్ స్టోరీస్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వాళ్ళు, యూ హ్యాడ్ బీన్ సక్సెస్ఫుల్ లార్జ్లీ
అయితే మనం ఇదిగో చాలా ఇది సాధిస్తేనే సక్సెస్, ఇంత డబ్బు ఉంటేనే సక్సెస్ అని మనం డిఫైన్ చేసుకున్నాం. వీ హ్యావ్ ప్రోగ్రామ్డ్ అవర్ సక్సెస్ సబ్ కాన్షియస్ మైండ్ లైక్ దట్. అది అలా కాదు. సో మనందరినీ మన సక్సెస్ స్టోరీ రాయమంటే ఆల్ ఆఫ్ యూ విల్ బి ఏబుల్ టు రైట్. సో ఐ కెన్ సీ ఇక్కడ మహాలక్ష్మి గారిని చూస్తున్నాను, పాషా గారిని చూస్తున్నాను, నాకు ఇదిగోండి చాలా మంది నాకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్. సో మన ప్రోగ్రామింగ్ ఆఫ్ సబ్ కాన్షియస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము జనరల్ పార్లెన్స్ లో ఇదిగో ఇన్ని మార్కులు రావాలేమో, ఇన్ని చేస్తేనే నేను సక్సెస్ ఏమో అట్లా అనుకుంటాం. కానీ మనకున్న పరిస్థితుల్లో నుంచి మనం బయటకు వచ్చాము అని అంటే మనకి యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఏవైతే మనం సాధించాలి అని అనుకుంటున్నామో వాటిని ఖచ్చితంగా సాధిద్దాం. సో డోంట్ బాదర్ అబౌట్ దిస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. మన చేతుల్లో జారిపోయిన టైం గురించి అస్సలు ఆలోచించొద్దు. మనం అందుకనే పవర్ ఆఫ్ నవ్ గురించి అది మొదలుపెట్టి ఆ తర్వాతే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చేసుకున్నాం. అయిపోయింది, అయిపోయింది. గతం గతః చచ్చిపోయింది. రైట్. సరే, శ్రీకళ గారు చెప్పండి. శ్రీకళ గారు, తర్వాత శివప్రసాద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఒక్కసారి మనం ట్యాప్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్క సక్సెస్ అయ్యారు. అంటే చెప్పాలి అంటే తల్లి గర్భంలో మనం ఎన్నో కణాలలో మనం చూస్ అయ్యి మనం ప్రాణం పొందేము అంటేనే సక్సెస్ అయ్యి. అక్కడి నుంచే సక్సెస్ స్టోరీ స్టార్ట్. అసలు అక్కడి నుంచి ఎవరు ఆలోచించరు. సో కంగ్రాచులేషన్స్. అండ్ సార్, ఎంత తపనుంటే మీకు, అంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా, యూ ప్రూవ్డ్. అంటే ఫెయిల్యూర్ అవుతున్న కొద్దీ మీ ఆలోచన శక్తి అంటే పెరుగుతూ వచ్చింది. ఇదా అదా లేకపోతే ఇంకేది అంటే ఎవరో ఏదో చెప్తున్నారు, బ్యాక్ పుల్ చేస్తున్నారు అని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేయలేదు. సో ఇదొక్కటి గ్రహించాల్సి ఉంది. అండ్ అంటే ఒక ప్రోగ్ ఉంటుంది కదా ఇంగ్లీష్ లో, లైక్ యూ ట్రై టు రీచ్ టు ద మూన్, అట్లీస్ట్ యూ విల్ రీచ్ ద స్టార్స్ అని ఉంటుంది. సో అక్కడ దాకా హైయెస్ట్ పెట్టుకుంటే అట్లీస్ట్ ఇది ఏదో ఒకటి మనకేది రాసి పెట్టింది. ఒకటి లక్ కన్నా తలరాత అంటారు, కానీ ఇట్స్ అవర్ మైండ్ ట్యూన్. మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటాము ఇప్పుడు, ఆ లెవెల్ ఆఫ్ ట్యూనింగ్ అవర్ మైండ్ అన్నది మీరు చేశారు సార్. సో చాలా మంది సక్సెస్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రేపు మనము ఈ స్టోరీ సగమే అయింది. ఐ హ్యావ్ టు టెల్ సబ్ కాన్షియస్ ని మనం ఇంకా ఎలా ట్యాప్ చేసి ఉండాల్సింది అనేది మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత నేను సబ్ కాన్షియస్ ని ఎలా ట్యాప్ చేశాను అనేది కూడా మనం రేపు పొద్దున్న చూద్దాం. రైట్. శివప్రసాద్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. యా, నేను సిఆర్పిఎఫ్ లో జాబ్ చేస్తుంటాను సార్. గ్రేట్. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను ఇంతకుముందు, ఐడ్రీమ్స్ లో కానీ లేదా యూట్యూబ్ లో కానీ. ఫస్ట్ గా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాలాంటి వాళ్ళ కోసం కొద్దిగా టైం తీసుకొని ఈ మోటివేషన్స్ ఇవ్వడం అనేది చాలా అరుదు సార్. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత చాలా మంది సరే మనం అయిపోయినాము, మనం ఇంకేంటి, మనం సక్సెస్ సాధించాము, వేరే వాళ్ళతో మనకేం పని అనే విధంగా చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. అలా కాకుండా మీరు ఏవైతే స్ట్రగుల్ చేశారో అవి ఇంకెవరు పడకూడదనే ఉద్దేశంతో చాలా మంచిగా చేస్తున్నారు సార్. తర్వాత నాకు ఇంకొక డౌట్ సార్ ఏంటంటే, ఏదైనా మనం ఒక లక్ష్యం అనుకున్నప్పుడు ఆ లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు కంటిన్యూస్ గా ఫెయిల్యూర్స్ వస్తాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ కంటిన్యూస్ గా ఫెయిల్యూర్ చూస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇది ఒకటే సార్. ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే టాపిక్ మనం రేపు మాట్లాడదాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ, అందుకే నేను ఇంకా కావాలని ఇది కంప్లీట్ చేయలేదు. విల్ టాక్ ఆన్ ద సేమ్ టాపిక్ టుమారో. సరేనా? థ్యాంక్ యూ సార్. యువర్ డౌట్ విల్ బి క్లారిఫైడ్. సో ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ సెషన్. ఐ లవ్ యూ సో మచ్. రేపు కలుద్దాము. ఆల్ ద బెస్ట్. నమస్తే. ఐఎమ్ ఎండింగ్ ద మీటింగ్. Thank you, sir. Thank you so much. Thank you very much. Thank you. Thank you.